పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపైన మనం చర్చ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మన అదృష్టం, మనం ఏ ఆధ్యాత్మిక సాధన తీసినా, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు తీసినా గోవు గురించి, గోవు విశిష్టత గురించి చెప్తూనే ఉంటాయి. ఏ జగద్గురు పరంపరలు చూసినా, ఏ గురు పరంపరలు చూసినా గోవు గురించి చెప్పని వారు లేరు. అలాగే గోసేవ చేయని మహానుభావులు లేరు. అలాగే గోసేవ చేస్తే ఎంత అద్భుతం ఉంటుంది. అలాగే ఆవుకి గోవుకి తేడా ఏంటి, ఇది చాలామందికి తెలియదు. అట్లాంటి విషయాలపైన కులంకషంగా మనం వారి జీవితాన్ని గోసేవకు అంకితం చేసినటువంటి కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. వారితో గోవు గురించి, గోవు యొక్క విశిష్టత గురించి అనేక విషయాల్ని మనం కూలంకషంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు మీతో ఇలా పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. గోవు గురించి, గోవు యొక్క విశిష్టత గురించి, మీరు గోవుతో ఎన్నో మొన్న వినాయకుడిని తయారు చేశారు, లక్ష్మిని తయారు చేశారు, ఆవు యొక్క గోమయంతో ఎన్నో విశిష్టతలు చేశారు. వాటి విషయాల గురించి మాకు కూలంకషంగా చెప్పండి. జై గోమాత. భారతదేశము వేదాలకి పుట్టినిల్లు. 18 పురాణాలు, ఉపపురాణాలు, ఎన్నో రకాల ఆధ్యాత్మిక కేంద్రము భారతదేశం. ఈ భారతదేశం సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది. 4 వేదాలు అంటే ఈ 4 వేదాలు అన్ని సమస్త జీవరాశుల యొక్క శ్రేయస్సును కోరుతూ అవి ఎలా ఉంటే జీవనానికి మోక్షాన్ని పొందుతారో ఆ విషయాలన్నింటినీ కూడా వేదాల్లో పొందుపరిచి ఉంది. వేదాన్ని చదువుకుని ఆకవలింపు చేసుకోలేని మానవాళికి పురాణయుక్తంగా దానిలో కథల రూపంలో అంటే రామాయణ మహాభారత గ్రంథాల్లో, భాగవత గ్రంథాల్లోనూ, ఉపపురాణాల్లోనూ, స్కాంద పురాణాల్లోనూ రకరకాల పురాణాలన్నింటినీ కూడా మనకి జగద్గురువులైన వ్యాసులు మనకు అందజేశారు. రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా ఈ రెండు కళ్ళు మనకి. ఎందుకంటే రామాయణానికి మూల కారణము సూర్యవంశంలో ఉన్న దిలీప్ చక్రవర్తి గోమాత సేవ చేయటం విస్మరించటం మూలాన ఆయన శాపగ్రస్తుడై గోమాతకు సేవ చేసి తరించటం మూలాన రఘువంశం మొదలుపెట్టింది. రఘువంశంలో పుట్టినవాడు రాముడు అయి వచ్చాడు. అంటే అక్కడ కూడా గోమాత లేకుండా రామాయణం మొదలు కాల. అంటే అంతర్లీనంగా ప్రతి పురాణంలోనూ గోవు యొక్క ప్రాశస్త్యతని మన సనాతన ధర్మం మనకి నేర్పుతూ వస్తుంది. అలాగే మహాభారతం, భీష్ముడు లేని మహాభారతాన్ని మనం ఊహించలేం. భీష్ముడి యొక్క జన్మకి కారణం కూడా గోమాత. కాబట్టి మనము ఏదైతే నమ్ముతూ వస్తున్నామో మన సనాతన ధర్మాన్ని, ఈ ధర్మానికి మూలం గోమాత అని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. అటువంటి గోమాత యొక్క విశిష్టతని ఈ ఛానల్ వారు కోరటం, గత 15 సంవత్సరాలుగా గోమాత సేవలో గోమాత యొక్క ఆశీర్వచనంతో అనుభవిస్తున్న ఆనందాన్ని మీతో పంచుకోవటం నాకు చాలా సంతోషదాయకం. గోమాత 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 అంటున్నాం. అసలు ఏమిటి ఈ మాత? 86 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన ఒక జీవి గోమాత. భారతదేశం స్వాభావికంగా వ్యవసాయాత్మకమైన దేశం. ఈ వ్యవసాయాత్మకమైన దేశంలో ఈ పంటలు పండించడానికి ఎద్దులు అవసరం. మన తరతరాల భారతీయ సాంప్రదాయాలన్నిటికీ కూడా మనం అన్నగత జీవిలో అన్నం లేకుండా ఏ జీవి బతకలేదు. అది వ్యవసాయం ద్వారానే జరుగుతుంది. ఆ వ్యవసాయానికి మూలం గోమాత. ఆ గోమాత బిడ్డలే ఎద్దులు. గతంలో 70% రవాణాకి కానీ వ్యవసాయానికి కానీ ఎద్దులను ఉపయోగించేవాళ్ళం. ఆ విధంగా తరతరాలుగా మానవ జీవన సంస్కృతికి మూలం గోమాత. ఇటువంటి గోమాత గురించి కొన్ని విషయాలు నా అనుభవంలోకి వచ్చినవి మీతో పంచుకుంటాను. గోమాత 4 పాదాలతో ఉంటుంది. దీన్ని తల్లి తల్లి తల్లి, గోమాత, గోలక్ష్మి, గోమాలక్ష్మి అని ఎన్నో రకాలుగా. అసలు గోవుని మనం ఎందుకు అనాలి గోమాత అని? గోమాతకి భూమాతకి చాలా దగ్గర సంబంధం ఉంది.
గోమాత అంటే భూమాతని మనం మాత అంటున్నాం, నదిని నదీ మాత అంటున్నాం, అన్నిటినీ మాత అంటాం. అంటే మానవాళికి ఎక్కువగా ఉత్కృష్టంగా ఉపయోగపడే ఏ జీవినైనా సరే మనము మాతగా భావించడం జరుగుతుంది. అదేవిధంగా గోమాతని మనం తల్లిగా భావిస్తున్నాం. ఎందుకు తల్లిగా భావిస్తున్నాం అంటే మన జీవితంలో మనతో పాటు మమైకమై ఇటువరకు రైతుల ఇళ్లల్లో ఆ తల్లి ఇంట్లో ఉండేది. శాస్త్రీయంగా మాట్లాడుకోవాలంటే గోమాత మూలాన మనకి రేడియేషన్ అనేది రాదు. గోమాతకున్న విశిష్టత ఏంటంటే 86 లక్షల జీవరాశుల యొక్క మలమూత్రాలను అసహించుకునే మానవుడు వీటి యొక్క మలమూత్రాలని చాలా పవిత్రంగా భావించటం. ఎందుకు భావించాలి? మన మలమూత్రాదులనే మనం అసహించుకుంటాం. అటువంటిది గోమాత యొక్క మలమూత్రాలని సేవిస్తాం. పంచగవ్యాలు పాలందరూ తాగుతారు, పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు, కానీ మలమూత్రాదులను ఎవరూ తాగరు. కానీ ఈ పంచగవ్యము అంటే ఏంటంటే 5 అది ఇచ్చే ఉత్పత్తులు. ఈ పంచగవ్యాలని మానవుడు ఎందుకు సేవించాలి? ఎందుకు మానవుడికి గోమాతకి అంతటి ఇది? పంచభూతాత్మకంగా దేహాన్ని తీసుకున్న మానవుడు తన పంచ ఇంద్రియాలని, ఎందుకంటే మనం చూస్తున్న ఇంద్రియాలన్నిటికీ బుద్ధికి వాటన్నిటికీ కూడా పుష్టి కావాలి, దానికి శక్తి కావాలి. ఈ పంచభూతాత్మకంగా దేహాన్ని తీసుకున్న మానవుడికి ఆ శక్తిని గోమాత యొక్క పంచగవ్యాల ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది? తల్లి లేని పిల్లలకి సంపూర్ణమైన సులభంగా జీర్ణమయ్యే ఆహారమే గోక్షీరం, ఆవు పాలు. తల్లి లేకుండా జనించేవాడు ఉంటాడు అని అంటే ఎవరు నమ్మరు. తల్లి లేకుండా అందరికీ తల్లి ఉంటుంది, ప్రతిదానికి తల్లి ఉంటుంది. కానీ గోమాత సేవ చేయకుండా ఉండే గురువు ఇన్ని తరతరాల్లో సనాతన ధర్మంలో లేకుండా లేరు. ఎందుకు అలా చెప్తున్నాము అంటే మనము గుళ్ళల్లో పూజ చేసుకునేటప్పుడు మనము గోత్రము అని చెప్తాం. నామం చెప్పిన తర్వాత గోత్రాన్ని అడుగుతారు అక్కడ ఉండే పూజాధికారి. అప్పుడు మనం గోత్రం ఏమిటో చెప్తాం. ఆ గోత్రం అర్థం మనకు తెలియదు, ఆయనకి తెలియదు. గోత్రము అర్థము గోత్రాతి గోత్ర, గోవుని వంశంలో ఎవడు కాపాడాడో వాడి పేరు చెప్పు అని అడుగుతోంది శాస్త్రం. అటువంటి గోత్రాన్ని మనం చెప్పుకుని మన పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. అలా చేస్తున్న ఈ కార్యక్రమాల్లో గోమాత యొక్క క్షీరాన్ని మనం ఈశ్వరుడికి అభిషేకంగా ఇస్తున్నాం. మానవాళికి ఎలా ఉపయోగపడుతోంది? క్షీరం ఇవ్వటం మూలాన తల్లి లేని పిల్లలకి క్షీరం ఇవ్వటం మూలాన తల్లి పాల కన్నా శ్రేష్టంగా, అది తల్లికే కాదు, తల్లి లేని పిల్లలకే కాదు, వృద్ధులకి, ఎందుకంటే ఆహారం తీసుకోలేక అనారోగ్యంగా ఉంటున్న పెద్దవారందరికీ కూడా ఆవు పాలు సంపూర్ణంగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం, సంపూర్ణ ఆహారం. అందుకని అటువంటి తల్లి అంటే తల్లి తర్వాత తల్లి స్థానాన్ని పొందింది గోమాత. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు కూడా వీళ్ళు చదువుకుంటూ ఉంటాం, కానీ వీళ్ళు ఈ 4 ముక్కలు తెలిస్తే మనం బతికేయవచ్చు. ఎలా అంటే తల్లి సత్యం, తల్లి అనేది అందరికీ ఉన్నది. తల్లి సత్యం కాబట్టి అది అమ్మ అని పిలుస్తాం. మనం ఎంత దెబ్బ తగిలినా నాన్న అని పిలవం, అమ్మ అని పిలుస్తాం, అమ్మ అంటాం. ఈ మా అనే తల్లి అంటే మాత అనే పదానికి అంత అర్థం ఉంది. అందుకనే గోవును కూడా తల్లిగా భావించేది భారతీయ సంస్కృతి. మనకి ఈలు నేర్చుకోమని చెప్తారు. ఆ ఈల్లో ఉండే అంతరార్థం కనుక తెలిస్తే మనం ఆనందించవచ్చు. అంటే అమ్మ, అమ్మ అనేది సత్యం. ఆ సత్యం ఎలాంటి సత్యం అంటే ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా అమ్మని తలుచుకోకుండా ఎవరు ఉండరు. తర్వాత ఆ అంటే ఆవు. ఆవు పాలివ్వటమే కాదు, దాన్ని నమ్ముకుంటే మనని పరిపాలిస్తుంది. ఆవుకున్న సౌలభ్యం ఏమిటంటే మనని పరిపాలించగలిగే శక్తి. ఆవిడ 33 కోట్ల దేవతల యొక్క ఆవాసం గోమాత. ఆవిడ్ని గనక నమ్ముకుంటే ఈ ఇల్లు గడుస్తుంది, ఈ ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం. అంటే జననానికి తల్లి, ఈశ్వరుడు మన మరణానికి కారణమవుతున్నారు. కాబట్టి ఈ 4 విషయాల్ని మనం గనక తెలుసుకోగలిగితే, ఆ నుంచి ఈ దాకా తెలుసుకోగలిగితే, ఈ 4 అక్షరాల్లోనే మన జీవితాన్ని 4 పాదాల్లో ఉంది. మనిషి పురుషార్థాలు అంటారు. ధర్మ అర్థ కామ మోక్షాలే 4 పురుషార్థాలు. ఏ మానవుడు పుట్టినా ఈ 4 ఉండాలి. అంటే దాని అర్థాన్ని మనం గనక తెలుసుకుంటే ఆనందించవచ్చు. మామూలుగా ధర్మము అంటే ధరించేది, అంటే సత్యాన్ని ప్రకటించేది. సత్యంగా ఏది సత్యమో మనకి నేర్పేది ధర్మం. ఆ ధర్మాన్ని మనం అనుసరించాలి. ఆ విధంగా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే
ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించాలి. అంటే డబ్బుని సంపాదించడం కూడా ధర్మబద్ధంగా, అన్యాయం చేసి సంపాదించరాదు. అలా గనక చేస్తే ధర్మబద్ధంగా కామ్యము, మన కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉండాలి కానీ అధర్మబద్ధంగా ఉండకూడదు. అలా గనక ఉండేటైతే మనకి సాక్షాత్తు మోక్షం అనేది వస్తుంది. అందుకని మన ఆధ్యాత్మికతలో మనకి పురుషార్థాలు 4 అని చెప్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవే మనకి రావాలి అంటే, ఆ బుద్ధి మనకి కలగాలి అంటే ఆవుకి పొదుగులో 4 ఇవి ఉంటాయి, సిరలు ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటే ఆ చతుర్విధ ఫలాల్ని మనకిచ్చేది గోమాత. కాబట్టి గోమాత మనము ఇవాళ రోజున శాస్త్రీయంగా సైన్స్ ఎంత పెరిగినా ఇవాళ ప్రతిరోజున కూడా హాస్పిటల్కి తల్లి గర్భంగా ఉన్న తల్లిని తీసుకువెళ్తే సిజేరియన్ జరుగుతోంది. ఇదివరకు రోజుల్లో ఈ సిజేరియన్లు ఇంత హాస్పిటల్స్ ఇవి లేవు. ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే తాజాగా ఉండే 10 గ్రాముల ఆవు పేడలో నీరు కలిపి తాగించటం మూలన సుఖప్రసవం జరిగేది. ఈ సిజేరియన్ కడుపు కోత పిల్లలు ఉండేవారు కాదు, కడుపు కొయ్యకుండానే పిల్లలు కలిగేవారు. అలాంటిది గోమాత తల్లి తర్వాత తల్లి స్థానం తీసుకుంటూ ఒక తల్లి బిడ్డడికి ప్రసవించేటప్పుడు ఆ కష్ట సమయంలో కూడా తన వంతుగా, తన ప్రసాదంగా ఆ గోమాత ఇస్తున్న ఆ యొక్క గోమయం అంటే ఆవు పేడ నుంచి తీసుకున్న ఆ రసాన్ని ఏదైతే స్వీకరిస్తారో వాళ్ళకి సుఖప్రసవం జరుగుతూ ఉంటుంది. శాస్త్రం ఇంకొక విషయం చెప్తూ ఉంటుంది. అంటే శాస్త్రీయంగా 3 నెలల గర్భవతిగా ఉన్న తల్లికి రోజు వెండి గిన్నెలో ఆవు పాలని కాచి తోడేసి ఆ పెరుగుని పెట్టి సాత్వికంగా గనక ఆ ఆహారాన్ని ఇస్తే పుట్టబోయే పిల్లలు అఖండమైన మేధా సంపత్తితో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వారికి ఏదైతే గోవు నుంచి తీసుకున్న ఉత్పత్తుల ద్వారా జరుగుతుందో ఆ మేధస్సు అంటే ఫోటోస్టాటిక్ మైండ్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఏదైనా ఏకసంతగ్రాహులు అంటూ ఉంటాం మనం. ఒక విషయాన్ని చెప్పంగానే అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని, అవగాహన చేసుకుని ఆచరించగలిగే శక్తిని కలిగి ఉంటారు. సో మనము ఈ సనాతన ధర్మంలో ఉండే గోమాతని ఇవాళ ఏం జరుగుతోంది, ఇలాగ తల్లికి ఉపయోగపడుతోంది. ఈ మనకి టీబీ ఆరోగ్యానికి, ఆర్థికంగా ఇదివరకు రాజులు తమ రాజ్యాల్లో గోసంపదని బాగా మెయింటైన్ చేసేవారు. ఈ గోసంపద ఎప్పుడైతే ఎవరికి ఎన్ని గోవులు ఎక్కువగా ఉంటాయో వారికి అంత సంపద ఉన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకునేవారు. ఇవాళ గోసంపద ఆ రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు. కానీ మనకి ఇవాళ 222 జాతులు ఉండే జాతి ఇవాళ 32 జాతుల కింద మిగిలిపోయాం. అంటే దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి, అన్ని రకాల కారణాలు ఉండవచ్చు. కానీ గోమాతను రక్షించుకోవటం అనేది మన యొక్క విధి. అయితే ఇదివరకు పూర్వం తరతరాలుగా గ్రామాలలో గోమాత వైభవం ఎక్కువగా ఉండేది. అంటే గోమాత యొక్క బిడ్డలైన ఎద్దులు దున్నుతూ మనకి వ్యవసాయాత్మకంగా ఉంటూ, ఎందుకంటే గోవు ఎంత గొప్పది అంటే పర్యావరణ పరిరక్షణకు గోవును మించిన సాధనం లేదు. ఇదివరకు మనం చదువుతున్న వేదాంగాల్లో కానీ ఇది ఎక్కడైనా సరే వాళ్ళు హోమాలు చేశారు, యజ్ఞాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. యజ్ఞాలు హోమాలతో పైనున్న దేవుడు కిందకి దిగిరాడు. జరిగేది ఏమిటి అంటే, శాస్త్రీయంగా జరిగేది ఏమిటి అంటే, ఎప్పుడైతే 1 తులం ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి ఆవు పిడకలతో గనక అగ్నిలో గనక వేస్తే దాని నుంచి ఇథిలిన్ ఆక్సైడ్, ప్రొపిలిన్ ఆక్సైడ్, ఫార్మాల్డిహైడ్ అనే రసాయనిక పదార్థాలు ఆ వాయువులు గాలిలోకి వచ్చి మేఘమండలాల్లో ఉండే జలాన్ని తీసుకుని వర్షించడానికి కావలసిన శక్తినిస్తుంది. అందుకోసం యజ్ఞయాగాదులు చేసేవారు. అంటే యజ్ఞయాగాదులు చేయటము అంటే ఎలాంటిది? యజ్ఞయాగాదులు లోకం యొక్క సంరక్షణ అంటే లోకరక్షణ కోసం చేసే కార్యక్రమాలుగా ఉండేవి. అంతేగాని గణపతి హోమం చేస్తే నాకు కష్టాలు పోతాయి, లక్ష్మీ హోమం చేస్తే ఇవి పోతాయి, ఏవి పోవు. ఏదైతే ఉన్నదో అదన్నీ అనుభవించవలసిందే. ఇలాంటివి పోవు. కానీ మనం చేసే సంకల్పం లోక కళ్యాణం కోసం చేసేట్లయితే మనకి ఎవరైనా ఆవు పేడని అసహించుకుంటాం. అబ్బా పేడ అదా ఇదా అంటూ ఉంటాం. ఆవు పేడలో గోమయ వసతే లక్ష్మి, ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అంటే చాలామంది ఇవాళ రోజున మనం 33 కోట్ల దేవతలు ఆవాసంగా ఉంటుంది గోమాత అని చెప్తున్నాం. 33 కోట్ల దేవతల యొక్క పేర్లు చెప్పగలిగే స్థాయి ఎవరికీ లేదు. కానీ 33 కోట్ల దేవతలు
అంటే దాని అర్థాన్ని పరమార్థాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవకోటి అంటే కోటి జీవులు అనేది కాదు, ప్రాణకోటి అంటే ప్రాణాల కోటి అని కాదు. ఇది ఒక సంఖ్యని సూచిస్తోంది. ఏ సంఖ్యను సూచిస్తోంది? 33 రకాల శక్తులు, విశ్వాన్ని నడిపిస్తున్న శక్తులు ఉన్నాయి. విశ్వాన్ని నడిపిస్తున్న శక్తులన్నింటినీ కూడా ఆవాసన చేసుకున్న గోమాత. అంటే ఈ 33 శక్తులు దానికి తెలియకుండానే ఆ యొక్క గోమాత యొక్క లోపల ఆ జీవశక్తిలో ఆ నిమిడీకృతమై ఉన్నాయి. దేహము భగవంతుడిది ఇచ్చిందే అవ్వచ్చు, ఆ జీవశక్తికి 33 కోట్ల దేవతల యొక్క శక్తిని దానిలో ఉన్నాయి. ఏమిటి ఆ శక్తులు? 33 కోట్లు ఏమిటి? 12 ఆదిత్యులు అంటే 12 మాసాల్లోనూ 12 రకాలుగా మారే సూర్యశక్తి, అష్టవసువులు, 8 మంది అష్టవసువులు. వసువు అంటే ఇంద్రుడు, అంటే మనం చెప్తూ ఉంటాం స్వర్గలోకంలో ఇంద్రుడు ఉంటాడని. ఇంద్రుడికి ఉండే శక్తుల్లో అత్యంత ప్రధానమైన శక్తులు 8 దేవతా తత్వాలు కలిగిన వాళ్ళు అష్టవసువులు అంటారు. ఆ అష్టవసువుల శక్తి మరియు 11 రుద్రులు, 11 రుద్రులు మరియు 2 అశ్విని దేవతలు. ఇవి ఇన్ని రకాల శక్తులతో కూడిన సమాహారమే గోమాత. అంతే తప్ప 33 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు అని చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ పేర్లు రాసుకోవడానికి మనకు శక్తి సరిపోదు. అక్కడ ఉన్న శక్తులు కూడా అవి కావు. కాబట్టి ఈ 33 రకాల శక్తులతో కూడిన సమాహారమే అది విశ్వాన్ని మొత్తాన్ని నడిపిస్తోంది. అయితే గోమాతకి ఎందుకు ఇంత విశిష్టత అంటే, గోమాతకి మోపురము ఉంటుంది. ఈ మోపురము ఏమిటి అంటే ఆవు యొక్క మెడ పై భాగంలో ఒక ఎత్తుగా గుబ్బగా ఉంటుంది. దాన్ని మనము ఏమంటాము? ఆవు యొక్క మోపురము అంటాం. ఈ మోపురంలో ఒక రకమైన సూర్యకేతునాడి అని ఉంది. అది సూర్యకేతునాడి అంటే ఏమిటంటే ఖగోళంలో విశ్వంలో ఉండే విశ్వశక్తిని అంతా కూడా సూర్యకిరణాల ద్వారా తనలోకి తీసుకుని, ఆవు మనం గడ్డి తిన్న తర్వాత 4 ఛాంబర్స్ ఉంటాయి, దానిలో జీర్ణాశయాలు 4 ఉంటాయి. ఈ 4గిట్లోనూ తీసుకుని ఆ గడ్డి తిని పాలు ఇస్తోంది. ఆ పాలు ఏ విధంగా ఉంటాయి? లేత పసుపు పచ్చ కలర్లో ఉంటాయి, అంటే లైట్ గోల్డెన్ కలర్లో ఉంటాయి. ఈ లైట్ గోల్డెన్ కలర్ ఎలా వస్తుంది దానికి అంటే విశ్వంలో ఉండే విశ్వశక్తిని అంతా కూడా తన సూర్యకేతునాడి ద్వారా లోపలికి తీసుకుని కెరోటిన్ అనే ఒక రసాయనిక పదార్థాన్ని తయారు చేసుకుని, అదే ఈ మధ్యకాలంలో ఆవు మూత్రంలో గోమూత్రంలో గోల్డ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు కనుక్కున్నారు. ఆవు మూత్రంలో గోల్డ్ ఉండటమే కాదు, ఆవు పాలల్లో కూడా గోల్డ్ ఉంది. ఆవు పాలల్లో గోల్డ్ లేకుండా ఆవు మూత్రంలో గోల్డ్ రాదు. కాబట్టి ఆవు పాలల్లో ఆ లేత ఆ బంగారు కలర్గా వచ్చే ఏదైతే ఆ కెరటిన్ అనేది వస్తుందో ఆ రసాయనిక పదార్థం మూలన ఆవు పాలు లేత పసుపచ్చ రంగులో మనకి వస్తాయి. అది చాలా అమృతంతో సమానమైనది. ఆ అమృతమైనది తీసుకుంటాం మూలన మన దేహం కూడా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా, అంటే ఇది శాస్త్రం చెప్తున్న మాట కాదు, ఆచరించి అందరూ చెప్తున్న మాట. సంస్కృతి యొక్క నైతిక పతనం ఎలా స్టార్ట్ అయింది అంటే, మోపురం లేని జెర్సీ ఆవుల్ని గోమాత అంటున్నాం మనం. జెర్సీలను పట్టుకుని గోమాత అంటున్నాం. జెర్సీ గోమాత ఎప్పటికీ కాదు. ఇది మన జాతికి ఉన్న దౌర్భాగ్యం. ఆవు గోమాత అంటే మోపురం లేని ఏవైతే జెర్సీలు ఉన్నాయో వాటిని గోమాత అని పిలిచి గుళ్ళల్లో పెంచుతున్నారు. అది దరిద్రం. ఎందుకు దరిద్రము అంటున్నానంటే, అది పందికి గాడిదకి సంకరం చేసిన జాతి. పందిని గాడిదని గుళ్ళల్లో పెట్టి పెంచుతామా? ఇలాంటి పందిని గాడిదని సంకరం చేసి గుళ్ళల్లో పెట్టి మేము కూడా గోరక్షణ చేస్తున్నాం, మేము సంరక్షణ చేస్తున్నాం, పాలు బాగా ఇస్తుందంటాడు. అది పాలు కాదు ఇచ్చేది, విషాన్ని ఇస్తోంది. భాగవతంలో పూతన ఉంటుంది, పూతన ఎక్కువ పాలు ఇచ్చేది. ఆ పూతన పాలు విష పాలు. ఆ పాలనే కృష్ణుడు తన్ని తగలేశాడు. ఈ యొక్క జెర్సీ పాల మూలాన భారతదేశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల దాకా కూడా ఏ యూనివర్సిటీలో చదివినా రాని డిగ్రీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి మాకండి డయాబెటీస్ అండి అంటే ఇదేదో డిగ్రీ సంపాదించినట్టు చెప్పుకుంటున్నాం, డయాబెటిక్ పేషెంట్ అని. ఇది దేని మూలాన వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం మూలాన వస్తుంది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే తెల్లారి లేవంగానే కళ్ళు తెరవంగానే బెడ్ కాఫీతో మొదలవుతుంది. కాబట్టి ఈ బెడ్ కాఫీ మనం బెడ్ నుంచి వెళ్ళిపోయే కాఫీ దాకా తయారు చేస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఎక్కడున్నది? గోమాత యొక్క పాలల్లో ఉన్నది. ఆ గోమాత మోపురం కలిగిన విశ్వశక్తిని తీసుకుని అందరికీ ఆనందాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని
సకల సంపదలకి నిలువైన గోమాతను మనం విస్మరించి ఈ రోజున మనం చేస్తున్నది ఏమిటి అంటే జెర్సీ ఆవుల్ని తీసుకొచ్చి వాటిని గోమాత అని పిలుచుకుంటూ వాటితో ఎక్కువ పాలన చేసుకుంటూ వచ్చేసాం. ఇది ఎవరు చేశారు అంటే ప్రభుత్వాలే చేసాయి. మన జాతి నిర్వీర్యం చేసినాయి. ఇవాళ మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో గోరక్ష అంటే ఆయనకి ఇచ్చే లడ్లల్లో కూడా మనం జెర్సీ పాలతో చేసిన నెయ్యితోనే ఉండలు చేసి లడ్లు చేసి ఇస్తున్నాం. ఇది మన దేశ దౌర్భాగ్యం, మన దేశానికి ఉన్న దౌర్భాగ్యం. ఎందుకంటే గోవిందము అంటే మనకు తెలియదు. తిరుపతి పోయి గోవిందా 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 అని అరుస్తూనే ఉంటాం. కానీ భోగం వెంకటేశ్వర స్వామిది గోల గోవిందుడిదే అయింది. గోల గోవిందుడిది ఎందుకు అయిందంటే మనకు తెలియకుండా గోవింద అంటాం. గోవిందాకి అర్థం మనకు తెలియదు. గోవిందము అంటే ఆవుల్ని సంతోషపెట్టిన వాడా, ఆవుల్ని సంతోషపెట్టిన వాడా అని అరుస్తున్నాం. కానీ ఆవుల్ని మనం సంతోషపెట్టాలా. గోవధ జరుగుతూనే ఉంది. వేదము ఎప్పుడూ కూడా సర్వ జీవరాశుల యొక్క క్షేమం కూడింది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకాలన్నీ బాగుండాలి, లోకంలో ఉండే జీవరాశి అంతా బాగుండాలని కోరుకుంటూనే ఉంది. ఇలా కోరుకుంటున్న గోమాత కోరుకుంటున్న వేదానికి ఏమండి మీరు గోవులే అంటారు. గోవు అతి ఉత్కృష్టమైన జీవి. ఏ జీవి అనే కుక్కని ఇళ్లలో పెంచితే కూడా వాసన వేస్తుంది. అందరూ ఇవాళ మనం బివేర్ ఆఫ్ గాడ్ కన్నా బివేర్ ఆఫ్ డాగ్ అని వాకిట్లో పెట్టుకునే పరిస్థితుల్లోకి వచ్చాం. గాడ్ అనే విషయాన్ని మార్చిపోయాం, డాగ్ అనే విషయాన్ని పట్టుకుంటాం, తెల్లారితే కుక్కని పట్టుకు బయలుదేరుతున్నాం. ఇలాంటి స్థితిలో ఇలాంటి జ్ఞానంతో ఉన్న మనం ఆ కుక్కకి స్నానం చేయిస్తాం. ఎన్ని సంవత్సరాలు స్నానం చేయించకపోయినా కూడా గోమాత దగ్గరికి వెళ్తే సుగంధ ద్రవ్యాలతో వాసన కలుగుతుంది. ఆవు పేడ వాసన చూస్తే, ఆవు పేడతో మనం గనక స్నానం చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ ఆవు చుట్టూతా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఆవు ఓరా చుట్టూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆవు చుట్టూ చేస్తే ప్రదక్షిణాలు చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది. ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ ఉంటుంది. మన ఎనర్జీ లెవెల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఆవు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణం చేస్తే మన శక్తి, మనలో ఉండే జీవశక్తి 19 రెట్లు శక్తి పెరుగుతుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపింపబడింది. ఇది అశాస్త్రీయమైన విషయాలైతే నేను ప్రస్తావించట్లేదు. శాస్త్రీయంగా ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం ఆచారం కాదు, సంస్కృతి కాదు. మనలో ఉండే జీవశక్తిని పెంచుకోవటం. ఈ జీవశక్తిని మనం పెంచుకొని, జీవశక్తిని మనం ఆరాధించుకుని, జీవశక్తితో మనం ఏదైతే కార్యక్రమం చేయించాలో ఆ కార్యక్రమం చేయటానికే ఈ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గోవు నుంచి వచ్చే ఉత్పత్తులు పంచగవ్యాలు మాత్రమే కాదు, జలవాయు కాలుష్యరహిత సమాజాన్ని స్థాపించటం మన యొక్క వంతు. వృక్షాల్ని అంటే పరోపకార్యార్థ ఫలంతి వృక్ష పరోపకార దహంతి గావ పరోపకార వహంతి నద్య పరోపకార్యార్థమిదం శరీరం అని చెప్తుంది సుభాషితం. ఏమిటంటే ఏ చెట్టు తన యొక్క కాయలను తీసేసుకోదు, తినేదు. ఏ ఆవు తన యొక్క పాలని అది తాగదు. ఏ నదులు తన యొక్క నీటిని అవి తీసేసుకో. పరోపకార్యార్థమిదం శరీరం. పరోపకారానికి మన శరీరాన్ని వాడవలసిన మానవుడు అన్నిటినీ, నీటిని ఉపయోగించుకుంటాడు, పళ్ళని ఉపయోగించాడు, పాలని ఉపయోగించుకుంటాడు. అన్నిటినీ అంటే ఇంత స్వార్థపూరితమైన జీవి విశ్వంలో మానవుడు తప్ప అన్నీ పరోపకారానికే ఉపయోగించుకుంటున్నాయి. నది తన నీళ్లు తానే తాగేద్దాం అనుకుంటే మనకి నీళ్లు దొరుకుతాయా? చెట్లు తన పళ్ళు తనే తినేద్దాం అనుకుంటే మనకి చెట్లు దొరుకుతాయా? ఏవి దొరకవు. కానీ ప్రకృతి అంతా ఒక విధంగా పరోపకారంగా ఉంటే మానవుడు తన స్వార్థానికి ప్రకృతిని మర్చిపోయి ప్రకృతి విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా ఆచరణ చేయటం మొదలుపెట్టాడు. ప్రకృతికి మానవుడి యొక్క సహాయం అవసరం లేదు. కానీ మానవుడికి ప్రకృతి లేకపోతే బతకలేడు. కానీ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవుడి పైన ఉంది. కానీ ఆ విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. కాబట్టి మానవ సమాజం ఏదో ప్రభుత్వాలేవో చేస్తాయి, ప్రభుత్వాలేదో మారుస్తాయి, ఎవరిని మార్చలేరు. కానీ మనలో మార్పు రావాలి. మానవ జన్మ ఎత్తినందుకు మీనింగ్ఫుల్ లైఫ్ అది సార్థకత చేసుకోవాలి అంటే మనము ఎటువంటి యోగాభ్యాసాలు చేసినా, ఎలాంటి జపతపాదులు చేసినా, ఏం చేసినా కానీ మనం తీసుకునే ఆహార విహారాల మూలానే దాని యొక్క పర్యావసానం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ
భయంతో కూడిన భక్తి టన్నులు ఉంది అందరి దగ్గర. భక్తితో కూడిన భక్తి లేదు. ఎందుకంటే మనం శివాలయానికి వెళ్ళి శివుడికి ఆరాధన చేసి వాకిట్లో ఉండే నందికి కూడా దండం పెడతాం. వాకిట్లో మన కళ్ళ ముందు తిరగాడుతున్న ఏ గోవుని కూడా, అవి మొబైల్ టెంపుల్స్, అవి ఆవులన్నీ కూడా మొబైల్ టెంపుల్స్. ఆ ఆవుకి ఇంత గడ్డి పెట్టలేం, వాటిని ఆదరించలేం, వాటి వధశాలకు పోతున్నా కానీ మనకు సంబంధించింది కాదు కదా అని ఊరుకుంటాం. ఇది భారతీయ సంస్కృతి కాదు, భారతీయ ధర్మము కాదు. సనాతన ధర్మం చెప్తుంది గోరక్ష చేయమని చెప్తోంది. దీనికోసం ఎందరో స్వామి దయానంద సరస్వతి లాంటి వారు గో కరుణానిధి అనే పుస్తకాల దగ్గర నుంచి ఎంతోమంది దీనికోసం శాఖోపశాఖలుగా ఎన్నో రకాలుగా ఈ రోజుకి కూడా మనం గోరక్ష చేయలేకపోతున్నాం. గోవు యొక్క విశిష్టత ఇంతకన్నా, గోధూళితో మనం పవిత్రమవుతాం. సాయంకాలం పూట గోవులు నడిచి వెళ్తున్నప్పుడు గోధూళి లేస్తే ఆ గోధూళి మూలాన మనకి సైన్స్కి అందని రోగాలను కూడా నిర్మూలన చేసే శక్తి గోధూళికి ఉంది. ఆవు యొక్క పేడకి మూత్రానికే కాదు, మనం ఇంట్ల ముందు ఆవు పేడతో కలాపి చల్లుతాం. ఎందుకంటే మనకి ఎటువంటి యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇవాళ కరోనా వస్తే కరాళ నృత్యం చేస్తూ ఉంటే మనం అందరం పారిపోతున్నాం, భయపడిపోతున్నాం. అదే కనుక ఏ జంతువు ద్వారానో వస్తుంది అంటే విశ్వంలో ఉండే అన్ని జంతువుల్ని మనం చంపేసేవాళ్ళం. ఎందుకంటే మనిషి ద్వారా మనిషికి వస్తుందనంగా ఈ కరోనాకి మనం కొంత గౌరవం ఇచ్చాం. ఎందుకంటే మనిషి చంపితే తప్పు అనే విషయంలో చంపటం లేదు తప్ప, లేకపోతే ఈ వాటికి మనం విశ్వంలో ఉండేవన్నీ నాశనం చేయటంలో మానవుడు ముందుగా ఉండేవాడు. కాబట్టి మనము ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలి. దీనికి వ్యవసాయ ఆధారితంగా ఉన్న గోమాత ఆ ఆహారం లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. కాబట్టి మనిషి గోమాత విశిష్టతని, ఎందుకంటే ప్రపంచంలో మనకు ఒక చిత్రం కనపడుతుంది. ధర్మం ఏమిటి అంటే, ఒక పులి 5 పిల్లల్ని పెడుతుంది, ఒక సింహం 3 పిల్లల్ని పెడుతుంది, ఆవు ఒక దూడని సంవత్సరానికి ఒకసారి పెడుతుంది. కానీ ఏవి ఎక్కువ ఉండాలి అంటే సింహాలు పులులు ఎక్కువ ఉండాలి, కానీ ఆవులే ఎక్కువ ఉంటాయి, అవన్నీ తక్కువగా ఉంటాయి. ఎందుకు కారణం అంటే అధర్మ నష్ట సంతానం ధర్మ సంస్థాన వర్ధన అంటారు. ఎందుకంటే ధర్మం నిలబడినట్టుగా అధర్మం నిలబడలేదు. ఆకలి వేసి ఏ జంతువు దొరకనప్పుడు పులి తన పిల్లని తను తింటుంది, సింహం తన పిల్లని తను తినేస్తుంది. కానీ గోమాత తన బిడ్డ ఎక్కడ ఉన్నదో చూసి దానికి పాలివ్వగలుగుతుంది. మనం మామూలుగా అందరం చెప్తాం పుత్రవాత్సల్యము అని మాట చెప్తూ ఉంటాం. వాత్సల్యము అంటే వత్స అంటే దూడ. ఆవు చూపించే వాత్సల్యము అంటే తన దూడ మీద చూపించే కరుణా జాలి దయ ఏదైతే ఉండి తన బిడ్డ యొక్క కడుపు నింపాలని తపన పడుతుందో దాన్ని వాత్సల్యము అంటారు. ఈ వాత్సల్యం అనే పదాన్ని మనం వాడుకుంటూ ఉంటాం, ఆయనకి పుత్రవాత్సల్యం అండి అని. కానీ వాత్సల్యం అనే పదానికి అర్థము గోమాత నుంచి మనకు వచ్చింది. కాబట్టి గోమాత యొక్క విశిష్టతని మనం ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఇది తరగంది. ఎందుకంటే ఇవాళ గోవధ ఎక్కువ జరుగుతోంది. ఈ గోవధ ఎందుకు జరుగుతోంది, ఏ విధంగా జరుగుతోంది, ఎవరు దీని వెనకాల ప్రేరకులు, దేని మూలాన ఈ విధంగా జరుగుతోంది, ఈ రోజుకి గోజాతి ఎందుకు అంతరించిపోతోంది, నేను ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గోవు లేని గురువు సమాజానికి బరువు. గోవుని పూజించకుండా ఏ గురువైనా పాదపూజలు చేసుకుంటే వాడిని వెంటనే పంపించేయండి. ఎందుకంటే పాదపూజలు కాదు కావాల్సింది, గోపూజలు. గోవు సమాజానికి ఉపయోగం, గురువు ఆయన బరువో గురువో మనకి కాలం నిర్ణయిస్తుంది తప్ప. ఎందుకంటే రోజు చూస్తున్నాం ఛానల్స్లో ప్రతి గురువుకి వెనకాల ఏదో బరువు ఉంటూనే ఉంటుంది, వెనకాలకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాబట్టి గోవుల్ని సంరక్షించటం సనాతన ధర్మం యొక్క ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి గోవులన్నింటినీ రక్షించి లోకా సమస్త సుఖినో భవంతు, జలవాయు కాలుష్యరహిత సమాజాన్ని స్థాపిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మనమందరం కూడా ఆనందంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గోవుకి ఆవుకి తేడా చెప్తా అన్నారు, ఆ విషయం మర్చిపోయారు. ఆ విషయం గురించి మాకు చెప్పండి. ఇది భాషా చమత్కారం అయితే కాదు. ఒక రాయి, ఒక విగ్రహం కావాలి అంటే ఉలి దెబ్బలు ఎన్ని తింటే ఒక తొక్కే బండ, మొక్కే బండ, 2 బండలు ఉంటాయి. మనము ఆవు పాలిచ్చే సాధనంగా గనక చూసేట్టయితే ఆవు పాలే ఇవ్వాలి, పాలే ఇస్తుంది, ఆ పాలు తీసుకోవాలి, నేను తాగాలి అనుకున్నప్పుడు అది ఆవుగా మిగిలిపోతుంది. ఆవులో మనం దైవత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆవులో ఎప్పుడైతే సర్వదేవతల నివాసంగా ఉంటుందని మనం ఆలోచిస్తామో అది గోవుగా మారుతుంది. ఆవు ఎంతటి సమర్థత ఉన్నది అంటే గోమాతకి మనము చాలామంది గురువుల దగ్గర చాలామంది శిష్యులు
మంత్రోపదేశం తీసుకుంటారు, ఆ మంత్రాల్ని అనుష్ఠానం చేయలేకపోతారు. ఏమండి మేము చేయటం లేదండి, మేము చేయటం లేదండి అని అలా విసర్జించకూడదు. మంత్రాన్ని అలా విసర్జించకూడదు. అదే గురువుని అడిగినప్పుడు చెప్తాడు, నువ్వు ఏదైతే నీ మంత్రం వద్దనుకుంటున్నావో ఈ మంత్రాన్ని తీసుకెళ్ళి ఆవు యొక్క కుడి చెవిలో చెప్పు. కుడి చెవిలో చెప్పి, తల్లి నేను చేయలేకపోతున్నానని సర్వదేవతలకి అప్పచెప్పేసే, ఆ రోజు నుంచి మానేయ తప్ప నువ్వు నీ సొంత నిర్ణయంతో మానేయకు అని చెప్తారు. ఎందుకంటే గోవుని దైవత్వంగా మన యొక్క ఆరోగ్యానికి, సంపదకి, ఆలోచనలకి. మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా బీపీ, ఇవాళ చాలామందికి బీపీలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకున్న ఆహార విహారాల మూలాన బీపీ ఉంటుంది. కానీ ఆవు దగ్గర ఉండి ఆవుని నిమురుతూ ఒక 10 నిమిషాలు ఉంటే, ఆవుని నిమరకుండా 10 నిమిషాల ముందు మీరు బీపీ చెక్ చేసుకోండి. ఆవుని నిమిరిన తర్వాత 10 నిమిషాల తర్వాత మీరు చెక్ చేసుకోండి మీ బీపీ ఎంత కంట్రోల్ అవుతుందో. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ సెంటర్ గోమాత. ఆవు గోవుకి మీరు ఎప్పుడైతే గడ్డేసా పాలిస్తుందా, పాలు ఇవ్వకపోతే దీన్ని అమ్మేయాలి, ఇది ఇన్ని తీతలింది, దీన్ని తీసుకెళ్ళి పదశాలకు ఇవ్వాలి, ఈ ఆలోచనలు ఉన్నప్పుడు అది 24 గంటలు మీకు ఆవుగానే కనపడుతుంది. అందుకనే ఒకే రాయిగా ఉండేది మొక్కబడుతోంది, తొక్కబడుతోంది. వెంకన్న బాబు ముందు ఉండే రాయి కూడా ఆ రాయిలో రాయే, కానీ దాన్ని తొక్కుతున్నాం, ఆయన్ని మొక్కుతున్నాం. ఎందుకు మొక్కుతున్నామంటే దానిలో దైవత్వాన్ని చూస్తున్నాం, దీనిలో దైవత్వాన్ని చుట్టలే. కాబట్టి ఆవుని గోవుగానే చూడండి, ఆవుని ఆవుగా చూడకండి. గోమాత సర్వదేవతా నిలయం, సర్వశక్తిమయం. ఆ శక్తిని మనం అందరం మనతో పాటు మమైకమై. అసలు మీకు ఒక చిన్న విషయం చెప్తా. పోయిన రోజులు అంటే పోయే ముందు ఎవరైనా పోతే, ఇప్పుడు ఈ కరోనా మరణాల గురించి మాట్లాడతలేదు, ఇవాళ్ళంతా కూడా ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి పూడుస్తున్నారో కాలుస్తున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇదివరకు రోజుల్లో ఒక తెలుగు సామెత ఒకటి ఉంది, పుడకలతో పుట్టిన బుద్ధి పిడకలతో కానీ పోదని. అంటే గోమాత ఏం చేస్తుందంటే, బ్రహ్మ ఇచ్చిన ఈ దేహం, పంచభౌతికంగా వచ్చిన ఈ దేహాన్ని మనము శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు, శ్మశానంలో మనని తగలపెట్టేటప్పుడు ఆవు పిడకలతో పెట్టి, పాత సినిమాలు చూడండి మీకు కనపడుతుంది. ఇప్పుడు తరాలకు ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఫర్నెస్ల్లోనూ పెట్రోలు డీజిలు ఏది ఉంటే అది పోసేసి తగలపెట్టే రోజులు వచ్చినాయి. కాబట్టి విలక్షణంగా తయారైపోయినాం. ఆవు పేడతో చేసిన పిడకలతో బ్రహ్మ ఇచ్చిన ఈ దేహాన్ని బ్రహ్మకి పవిత్రంగా మనం పంపించటమే ఆ యొక్క సంస్కారము, ఆ క్రతువుకు యొక్క లక్ష్యము. అది చేయటలేదు మనం. అందుకని ఆవు పిడకలతోనే మనం ఆ దేహాన్ని ఇది చేసినప్పుడు దాని నుంచి వచ్చే విభూతినే శంకరుడు భస్మంగా పెట్టుకుని మనం విభూతి అంటున్నాం. మనం రోజు విభూతి ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఈ దేహం సందేహమే, ఏ క్షణమైనా పడిపోతుంది, వెళ్ళిపోతాము అనే విషయాన్ని గుర్తించుకుంటూ ఆ అనుభూతిని మనం ఉంచుకోవటానికి ఈ విభూతిని మనం నుదుటిని వాడతాం. కాబట్టి గోవుకి ఆవుకి, గోవుని గోవుగానే చూడండి తప్ప ఆవుగా చూడకండి. ఆవులు అనకండి. మనం ఆవురు మనం చెప్పిపోతాం. కాబట్టి ఆవుకి గోవుకి దైవత్వానికి మానవత్వానికి ఉన్నంత తేడా. అన్నిట్లోనూ ఆత్మస్వరూపం ఉంది. గోమాతలో విశిష్టమైన స్థానం ఇచ్చింది వేదము, శాస్త్రము, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా దాన్ని శ్లాఘించాయి, కీర్తించాయి. గోవుని సేవించి తరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. కాబట్టి మనం గోవుని సేవిద్దాం, రక్షిద్దాం. గోమాతకు మన అండ, గో సంరక్షణ మన జెండా, గో రక్షణే మన ఎజెండాగా గోవుల్ని కాపాడుకుందాం. గోజాతి బాగున్నంత కాలమే మన జాతి యొక్క ఆర్థిక బలం కూడా. ఎందుకంటే ఆర్థిక బలం ఎందుకు అవుతుంది అంటే, మన దేశము అన్నపూర్ణ, అందరికీ అన్నం పెట్టే దేశం. మన దేశంలో ఇన్ని నదులు, ఇంత వ్యవస్థ ఏ దేశంలోనూ లేదు. కానీ నీళ్ళని కొనుక్కుని లీటర్ 20 రూపాయలకి తాగే దౌర్భాగ్య స్థితికి భారతదేశం దిగజారిపోయింది. కాబట్టి గోమాత ఉన్నప్పుడు, గోమాత యొక్క మూత్రము ద్వారా భూమిలో భూమాతకి భూగర్భ జలాలను పెంచే శక్తి ఉంది. కాబట్టి గోమాతను రక్షించుకుందాం, సమాజాన్ని రక్షించుకుందాం. భావితరాలకి ఈ జలాల్ని వాటిని కూడా మనం ఇద్దాం. కాబట్టి అందరూ కూడా గోమాతను సంరక్షించండి. గో ఉత్పత్తులు అంటే ఆవు పేడతో ఎన్ని రకాలు చేయవచ్చు అంటే, భారతదేశంలో తెల్లారి లేచిన దగ్గర కరెంటు బిల్లు కట్టావా, పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా, ఇవే కదా మన జీవనంలో ఉండేవి. ఆవు యొక్క పచ్చి పేడతో మనం మీథేన్ తయారు చేసుకోవచ్చు.
ఈ మీథేన్ మూలాన మనం విద్యుత్తుని పొందవచ్చు. ఈ మీథేన్ మూలాన మనం వెహికల్స్ నడుపుకోవచ్చు. మీకు ఒక విశేషం చెప్తా. 6,27,000 గ్రామాలు ఉన్నాయి మనకి. ఈ గ్రామాల్లో ప్రతి గ్రామంలో 50 మంది రైతులు 2 ఎడ్లు 4 ఆవుల్ని గనక పెంచగలిగితే ఈ 6,27,000 గ్రామాల్లో మన భారతదేశానికి కావలసిన పెట్రోలియం అనే పదార్థాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకుంటూ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్లు ఏవి కట్టకుండా మనకి కావలసిన మీథేన్ గ్యాస్ని మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం భారతదేశానికి ఉంది. ఇవాళ భూముల్ని తవ్వుతున్నాం, గ్యాసులను లాగుతున్నాం. ఇళ్లలో ఇదివరకు కట్టె పొయ్యిలు, పిడకలతో చేసిన వంటలు తినేవాళ్ళం. ఇవాళ ఎల్పిజి అని పెట్టేసుకుంటున్నాం. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎంత రేటు పెరుగుతుందో మనకు తెలియదు. మన జీవితం అంతా కూడా ప్రయాసలకి. అంటే ఇదివరకు జీవనంలో అందరూ కన్ను కదలకుండా 100 ఏళ్ళు బతికారు. మనం సంపాదించుకునే సంపాదన ఎందుకు చేస్తున్నామో తెలుసా? విద్యా వైద్యాన్ని ఖర్చు పెడుతున్నాం. భారతదేశం పురోగించాలి, పురోగతికి పొందాలి. భారతదేశం చాలా అన్ని దేశాల కన్నా భిన్నంగా ఉండి పెద్దగా ఉండాలి అంటే విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఉండాలి. ఈ విద్యా వైద్యం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో మన సనాతన ధర్మానికి సంబంధించిన జాతి యొక్క వేదం చెప్పినవి కానీ సనాతన ధర్మాన్ని కానీ మనం పాటిస్తే దేనికి కష్టం లేదు. మీకు గో ఉత్పత్తుల్లో ఇంకొక విశేషం చెప్తా. ఇవాళ మనం చెట్లను కొట్టి పేపర్లు తయారు చేస్తున్నాం. ఆవు పేడతో పేపర్ తయారు చేయవచ్చు, ఆవు పేడతో బట్టలు తయారు చేయవచ్చు, ఆవు పేడతో మనము యాంటీ రేడియేషన్ చేసుకోవచ్చు. అసలు మనం ఇవాళ ఇల్లు ప్రతిదీ కాంక్రీట్ జంగిల్ చేసేసాం. కాంక్రీట్ జంగిల్ చెట్లని మనకి ఎందుకంటే మన తెలివితేటలు ఏంటంటే వినాయకుడు పండగ వస్తుందంటే ముందు చెట్లు కొట్టాలి, ఎందుకంటే వినాయకుడు వెళ్ళేందుకు దావ కావాలి. హరితహారం మర్నాడు చేయాలి. చెట్లు కొట్టడం ఎందుకు, హరితహారం చేయడం ఎందుకు? ఒక చిన్న వైర్ అడ్డం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నాం. వైరు చిన్నది, చెట్టు పెద్దది. మన తెలివితేటలు ఆ విధంగానే ఉంటున్నాయి, ఆ విధంగానే బతుకుతున్నాం. మనం ఎవరిని సమాజంలో ప్రభుత్వాలను మనం ఏమనలేము, ఎందుకంటే ప్రభుత్వం అంటేనే మనం చెప్పినట్టే ప్రభుత్వం వింటుంది. కానీ మనమేం చెప్పం, ఎందుకంటే మనకు వచ్చే సంక్షేమ పథకాలతో మనం బతికేద్దాం అంతే తప్ప మన క్షేమం మనకు తెలియదు. సంక్షేమం 1500 ఇస్తారు, బియ్యం ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు? మన సొమ్ము మనకి ఇస్తున్నారు వాళ్ళు. స్కాము పెట్టి వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మానవుడిగా పుట్టిన తర్వాత మన సంసారమే కాదు, సమాజంలో మనం యొక్క పాత్ర ఏంటి, మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం. గోమాత ఉపయోగపడినట్టుగా ఏ మాత ఉపయోగపడతల్లా. ఎందుకంటే చాలామంది గుళ్ళు కడుతున్నారు, కానీ భారతదేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో కనీసం 60,000 గుళ్ళు ఉన్నాయి. 60,000 గుళ్ళల్లో కనీసం 10 ఆవుల చొప్పున గనక సంక్షేమం గనక ఇచ్చేట్టయితే, గోరక్షణ గనక చేసేట్టయితే ఈ గోవధ జరగదు. కానీ ఆవు పాలు ఇవ్వకపోతే రోడ్డు మీద వదులుతాం. రోడ్డు మీద వదిలిన ఆవుని ఎవరు పట్టుకెళ్తారో మనకు అనవసరం. వాటికి ఏమి ట్యాగింగ్లు ఉండవు, ఏముండవు. కాబట్టి ఆవు ఉత్పత్తులతో మన జీవనానికి కావాల్సిన ఇంధనం, మనం చదువుకోవడానికి కావాల్సిన పేపర్లు, మనకు చేసుకోవాల్సిన ఇదే కాకుండా మీకు విశేషమైనది ఏంటంటే ఈ వ్యవసాయానికి ఇవాళ యూరియా, డిఏపి, ఆఏపి, ఈఏపి చాలా ఉన్నాయి. క్రిమి సంహారకాలు మామూలుగా కావు. ఎందుకంటే అవి తింటే మనం చావటం ఖాయం. అవి చస్తాయో లేవో పురుగులు తెలియదు, కానీ మనం చావటం ఖాయం, మన ఆరోగ్యాలు చావటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆవు మూత్రంతో ఆవు తినని పదార్థాలన్నింటినీ కుళ్ళపెట్టి వాటి నుంచి కనుక పెస్టిసైడ్స్ని తయారు చేస్తే క్రిమి సంహారకాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. అవి ఖర్చుతో కూడిన పని కాదు. జిల్లేడాకులు ఎవరు అమ్మరు, వేపాకులు ఎవరు అమ్మరు. అన్నీ మన చేతిలో ఉన్నాయి, కానీ మనకు చేత కాదు. చేతులు ఉండి చేత కాని మనుషులం మనం. కాబట్టి చేతలు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. తెలిసిన వాళ్ళ ద్వారా ఇవన్నీ తెలుసుకుని జీవామృతం, భూమికి కావలసిన అమృతాన్ని ఇవ్వాలి. కానీ విషాన్ని తీసుకెళ్ళి యూరియా వేసి నాశనం చేసుకుని ఎక్కువ పంట కావాలి, తక్కువ జీవితం కావాలి. ఎట్లాగా పోతాం కదా. అర్థవంతంగా ఇప్పుడు మనకి మృత్యుంజయ మంత్రం ఏం చెప్తుంది? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వీడి పుష్టివర్ధనం, వీడికి పుష్టి లేదు, వర్ధనం లేదు. ఉర్వారకం ముఖ్యో. ఉర్వారకం అంటే ఏంటంటే దోసపండు తన తొడిమి ఊడిపోతే దానికి దీనికి చెట్టుకి సంబంధం లేనట్టుగా మనకి ఎటువంటి పరిపక్వతతో చచ్చిపోవాలని చెప్తుంది మృత్యుంజయ మంత్రం. అలాంటిది మృత్యుంజయాన్ని మనం మృత్యువునే కోరుకుంటున్నాం. ఎందుకంటే దౌర్భాగ్యాన్ని ఒక్క ముక్కలో చెప్తా. యమధర్మరాజు వాహనం దున్నపోతు బిడ్డలు బర్రెలు, మనం తాగే పాలు బర్రె పాలు. వీఆర్ గోయింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డెత్.
బర్రె పాలు తాగుతున్నావా తాగట్లేదు అందరం బర్రె పాలే తాగుతాం. తెల్లారు లేచిందంటే వాడు ఏదో చెప్తా ఉంటాడు, జెర్సీ పాలు అనగానే పొట్లను తెచ్చేసాం. ఇదే పాలను తీసుకెళ్ళి శివుడి నెత్తిన పోస్తాం. అవి పందితో గాడితో సంకరం చేసిన పాలను శివుడి మీద పోస్తాం. మనం తాగేది బర్రె పాలు. అంటే యమధర్మరాజు వాహనం బిడ్డల్ని మనం తాగుతున్నాం. యమధర్మరాజు అంటే నిన్ను తీసుకుపోయే వాడి దగ్గర పాలు తాగుతున్నాం. కృష్ణుని పూజిస్తాం. కృష్ణుడేమో ఆవు పాలు తాగాడు, ఆయన గోపాలుడు. మనకి కనపడుతున్న దేవతలందరూ కూడా ఏ దేవతామూర్తులైనా దైవాలైనా వాళ్ళ వాహనాలన్నీ కూడా పశుపక్షాదులే. పశుపక్షాదులు కాకుండా యమహా హెచ్డీ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. 4 వీలర్స్ ఎవరికీ లేవు. ఇలాంటి దేవతామూర్తులకి ఎన్ని వాహనాలు అయితే జంతువులు ప్రాణులుగా ఉన్నాయో అంటే దాని యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. సర్వజీవుల మీద కరుణ జాలి దయ లేని మానవత్వం లేని మనిషి దైవాన్ని ఆరాధించినా కూడా వాడికి ఎటువంటి ఉపయోగము జరగదు. మనకు ముందు ఉండవలసింది మానవత్వము. కరుణ జాలి దయ అనేది సర్వభూతాల మీద అన్ని జీవుల మీద మనకు ఉన్నప్పుడు మాత్రమే మనకి దాని యొక్క అనుభూతి కలుగుతుంది తప్ప సర్వభూతుల ఎలా మనకి కరుణ జాలి దయ లేకపోతే మనం చేసే జపం కానీ తపం కానీ అన్నీ కూడా నిష్ఫలమే, ఏ విధమైనది కాదు. అందుకనే దేవతామూర్తులు అన్నిటికీ కూడా దత్తాత్రేయులు వారు ఉన్నారు. 4 కుక్కలు 1 ఆవు. ఎందుకు కుక్కలు ఆయన కాపలాగా కాదు, 4 వేదాలు. ఆయన వెనకాల ఉన్న ఆవు ధర్మము. ధర్మాన్ని అనుసరించి నడిచే దత్త అంటేనే పట్టుకోవటం. ఏం పట్టుకోవటం? ధర్మాన్ని పట్టుకోవటం. దానికి వేదం అనేది విశ్వాసం. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం. కృష్ణుడు ఎందుకు జగద్గురువు అయ్యాడు? ఆయన గోవుల్ని పాలించాడు. అదే కృష్ణుడు గోపాలుడయ్యాడు, గోవర్ధనుడయ్యాడు. మీకు విశేషం ఏంటంటే గురువులు చాలామంది ఉన్నారు, కానీ కృష్ణుడు లాంటి రిఫార్మర్ ఎవరు లేరు. ఆయన కాళీయ మర్దనం చేశాడు. వాటర్ పొల్యూషన్ బోర్డు ప్రెసిడెంట్ ఆయన. ఎందుకంటే వాటర్ పొల్యూట్ అయిపోయి ఉంది. విషవాయువులు ఇవి ఉంటే జల కాలుష్యాన్ని తీయటానికి ఆ పాము అంటే విషకోరలతో పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ లేకుండా చేసి అన్ని జీవులు ఆ నీరు తాగేందుకు చేసిందే కాళీయ మర్దనం. మనం ఏమిటంటే కృష్ణుడు పాము మీద ఎక్కి డ్యాన్స్ చేశాడు. పాము మీద ఎక్కి ఎవరూ డ్యాన్సులు చేయరు. దానిలో అంతరార్థాన్ని గ్రహించాలి. వాటర్ పొల్యూట్ అయి ఉంటే సమాజం చెడిపోతుంది. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఈ నీటిని శుద్ధి చేయాలి, ఈ విషాన్ని తీసేయాలి. పొల్యూషన్ బోర్డు అప్పుడే ఉంది మనకి. ఇప్పుడు పొల్యూషన్ బోర్డులు ఏవి పనిచేయట్లా, ఆ బోర్డు పనిచేసింది. అందుకని అది చెప్పుకుంటాం, ఇది చెప్పుకోం మనం. ఎందుకంటే మూసీ నది పక్కకి వెళ్తే ఎంత పనిచేస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సువాసనలు ఎక్కడా రావు, మళ్ళీ అంతటి సువాసనలు ఎక్కడా రావు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో మార్పు రావాలి. మనుషుల్లో మార్పు రాని అంతకాలం సమాజం మారదు. సమాజం మారాలంటే మనలో విషయాల్ని అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని రక్షించుకోవాలి, గోమాతను సంరక్షించుకోవాలి. గోమాతని సంరక్షించితే ఆ తల్లి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ తల్లి నీకు దోవ చూపిస్తుంది. ఇది నేను నమ్మిన సత్యం. ఇదే సత్యం. సత్యం పునఃసత్యం. ఈ సత్యాన్ని మీకు ప్రకటించడానికి సగర్వంగా మీ ముందుకొచ్చా, మీతో పంచుకున్నాను. మీరు తయారు చేస్తున్నటువంటి గో ఉత్పత్తుల గురించి మాకు చూపిస్తారా? ఇది గోమయ వినాయక. చాలా బరువు తక్కువ అండి, గ్రాముల్లో ఉంటుంది. ఇది చాలా బాగుంది. అంటే విగ్రహం కూడా మనము సమానమైన సైజులో. ఇంకోటి ఇవాళ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మనం ఏ ఊరిలో చూసినా కానీ గుడారాలు వేసుకుని 6 నెలలు 8 నెలల ముందుగా 10 అడుగులు 15 అడుగులు పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి 10 రోజుల పాటు నవరాత్రులు చేసి, గణేష్ నవరాత్రులు చేసి ఆ నీళ్ళల్లో వీటికి వేసే రసాయనిక రంగులతో ఆ నీళ్ళని చేతి పాడు చేసి జల కాలుష్యానికి ప్రథమ కారకులు అవుతున్నారు. ప్రభుత్వాలు ఇవి పట్టించుకోవట్లే. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇది ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన విషయాల్లో కనుక వేళ్ళు పెట్టినా కాళ్ళు పెట్టినా వాళ్ళకి విషయాలు తెలుసు. ఎందుకంటే ఓట్లతో వచ్చేది ప్రభుత్వాలు. నోట్లు ఓట్లు ఉంటే చాలు. కానీ ఇది పర్యావరణ పరిరక్షణ. దీని మీద ప్రభుత్వాలు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ కలర్స్, ఎందుకంటే ఒక పండగ అంటే అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి. జలచరాలు నీళ్ళల్లో వేసినప్పుడు జలచరాలు ఉంటాయి, వాటిల్లో జీవులు బతుకుతూ ఉంటాయి. వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తే అవి ఆనందంగా ఉంటాయి. మనం
పూరితమైన ఆహారాలని వాటిల్లో వేసి, ఆ రంగులను వేసి అలా చేయటం వలన పర్యావరణం పాడవుతుంది. ఆ నీళ్లు తాగిన యానిమల్స్ చచ్చిపోతున్నాయి. చచ్చిపోయిన యానిమల్స్ని మనం తెల్లారేపటికి, ఆదివారం అయ్యేటప్పటికి మనం కోసుకు తింటూ ఉంటాం. దాని మూలాన మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అంటే మనమంతా మళ్ళీ ఆ వైద్యుల దగ్గరికి పోతున్నాం. మన ఆస్తులు, మన పక్క వాళ్ళ ఆస్తులు అందరినీ అడుగుతున్నారు. ఈ విధంగా వైద్యంతో ఎందుకు మానవుడు ఒక కష్టం మూలాన 100 కష్టాలు తెచ్చుకుంటున్నాడు? అలాగా కాకుండా ఆవు పేడలో ఉండే లక్షణం ఏమిటంటే నీటిని శుద్ధి చేసే శక్తి ఉంది గోమాత యొక్క పేడకి. రెండవది జలచరాలకి ఆహారంగా అవుతుంది. మూడవది యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్గా ఉన్న పదార్థాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు మనకి సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి ఈఎం టెక్నాలజీ, ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్, 1 గ్రాము ఆవు పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. దాని మూలాన శుద్ధి జరుగుతుంది. దాని మూలాన జల కాలుష్యం తగ్గుతుంది. జలవాయు కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించుకోగలిగితే రేపటి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వెనకాల కట్టుకుని వాసన చూడాలి. ఇప్పటికే మూతికి ముక్కుకి గుడ్డ కడుతున్నాం. రేపటి నుంచి సిలిండర్లు కూడా కట్టాలంటే మానవ జాతి బతకడం కష్టమవుతుంది. వచ్చే తరాలకు మనం ఇంకా ఈ విధమైన సంపద ఇవ్వకూడదు. వృక్ష సంపదను పెంచుకోవాలి, ఖనిజ సంపదను పెంచుకోవాలి, జల సంపదను పెంచుకోవాలి, మన ఆరోగ్యాలను పెంచుకోవాలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, విహార అలవాట్లను మార్చుకుని ఆరోగ్యంగా ఉండటం కోసమనే శంకర విద్యా భారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ 6 సంవత్సరాలుగా ఈ గోమయ వినాయకుడిని తయారు చేస్తున్నాం. గోమయ లక్ష్మి. మనము పండగలు ప్రతి మాసంలోనూ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నాం. భాద్రపద మాసంలో వినాయక చవితి, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు అమ్మవారికి, తర్వాత కార్తీక మాసం మొదట్లో దీవాళీ చేసుకుంటున్నాం. ఈ దీపావళి రోజున అందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీప్రదము, శుభప్రదము, పవిత్రంగా చూసే గోమయం అంటే ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆ నివాసం ఉండే గోమయంతో లక్ష్మీదేవిని ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేడియేషన్ లేకుండా ఉంటుంది. అది పట్టుకోవడం మూలాన పవిత్రత వస్తుంది. దాని మూలాన సుఖం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు మన ఇళ్లలో. మనం పాజిటివ్గా ఉంటే ప్రాస్పరిటీ ఉంటుంది, పీస్ ఉంటుంది. అందరూ పీసెస్ ఆఫ్ మైండే కానీ పీస్ ఉన్న మైండ్ ఏదీ లేదు. కాబట్టి పీసెస్ ఆఫ్ మైండ్ కాకుండా పీస్ఫుల్గా ఉండాలి అంటే ఈ గోమయ లక్ష్మిని, అది కూడా గోవుల్ని కాపాడటం కోసం నిర్దేశించుకుని శాస్త్రబద్ధంగా చేస్తున్న ఒక ప్రక్రియ మాత్రమే. ఎందుకంటే గోవుల్ని రక్షించుకోవడం చాలా కష్టమైన విషయం. అలాగే ఈ ఆవు పేడతో చేస్తున్న ప్రమిదల్లో గనక ఆవు నెయ్యిని వేసి గనక మనం వెలిగించినట్లయితే మనకి కార్తీక మాసంలో చలి ప్రారంభమై ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఆక్సిజన్ శాతం తగ్గి చలి పెరుగుతుంది. మనం ముసుగులేసు పడుకుంటూ ఉంటాం. ఆక్సిజన్ శాతం తగ్గటం మూలాన మనకు అనేక అనారోగ్యమైన పరిస్థితులు వస్తాయి. అయితే ఈ గోమయ ప్రమిదలో మనం ఆవు నెయ్యితో గనక దీపాన్ని వెలిగించేటైతే 10 ml ఆఫ్ కౌ ఘీ విల్ ప్రొడ్యూస్ 1 ton ఆఫ్ ఆక్సిజన్. ఈ విధంగా ఆక్సిజన్ని అది ఉత్పత్తి చేయటం మూలాన ఎందుకు మనం కార్తీక మాసంలోనే దీపాలు పెట్టాలి, వేసంకాలంలో ఎందుకు పెట్టాం? ఎందుకంటే ఋషులు, వైజ్ఞానికులు మన సనాతన ధర్మంలో కాలాన్ని బట్టి ఏ విధంగా ఏ ఋతువులో ఏ పండగ చేసుకోవాలి, పండగ యొక్క శాస్త్రీయత ఏమిటి, దాని అంతరార్థం ఏంటి, ఆ అర్థంతో పాటు మనం ఏ విధంగా చేయటం మూలాన మనం చైతన్యవంతులం అవుతామో అన్నీ కూడా మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ టైంలో మనం ఈ విధంగా వెలిగించినట్లయితే మన యొక్క పరిసరాల్లో ఆక్సిజన్ శాతం పెంచుకోగలిగితే ఆనందమయంగా జీవించడానికి. 2, ఇది గనక మొత్తం యాషెస్ అయితే ఈ భూమిలోకి చేరితే, ఇదే మట్టిది వేసాం, మట్టి కాల్చి భూమిలోకి వేస్తే మట్టిలో కలిసిపోదు. అయితే ఇది భూమిలో కలిసిపోతుంది, భూమి సారవంతం అవుతుంది. కాబట్టి సారవంతం అవటానికి, జ్ఞానవంతం అవటానికి, అజ్ఞాన తిమిరం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళటానికి ఈ విధంగా గోమయ ప్రమిదలను తయారు చేస్తున్నాం. అలాగే ఆవు మూత్రంతో మనం ఫినాయిల్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా గోపంచకం, మనం ఏదైనా అశుచి, మనకు ఎవరైనా పోయినా ఉన్నా, ఏదైనా ఇంట్లో ప్రసూతి అయినా ఇంకోటైనా మనం ఇంట్లో మైలండి మేము శుద్ధి చేసుకోవాలండి అంటుంటాం. దానికి ఎక్కడి నుంచో గినాయిలు కొనుక్కురారు, ఆవు పంచకాన్ని తెస్తారు. అంటే ఆవు మూత్రంతో ఇల్లు శుద్ధి చేసుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఆవు పంచకాన్ని మనం ఇస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయాత్మకంగా ఇవాళ సేంద్రియ వ్యవసాయము అని కొత్త మాట కాదు, ఇది పాత మాట. అంటే భూమి గుండ్రంగానే ఉంది కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. సేంద్రియ వ్యవసాయం అంటే ఆవు పేడతోనూ వీటితో చేసిన కంపోస్టుతో, వెర్మీ కాంపోస్ట్ కానీ మామూలుగా టెర్రస్ గార్డెన్
ఇళ్లలో మొక్కలు పెంచండి, మీ కూరగాయలు మీరే పండించుకోండి, మీ ఇంట్లో మీరే తినండి అనే పరిస్థితులు వచ్చినాయి. జనాలలో కూడా మార్పు జరుగుతోంది. ఎందుకంటే ఈ రసాయనిక పదార్థాలతో తినే ఆహారం మూలాన ఆరోగ్యాలు పాడవుతున్నాయని గుర్తించిన వాళ్ళందరూ కూడా టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టారు. దీనిలో జీవామృతం అంటే మన జీవం నిలబెట్టడానికి అది అమృతాన్ని దానికి ఇవ్వాలి. అంటే జీవామృతం అంటే ఏమిటి? ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము ఇవన్నీ కలిపి దాన్ని తయారు చేస్తారు. ఆ విధంగా టెర్రస్ గార్డెన్స్లో వాటిని జీవామృతాలను మనం ఇస్తున్నాం. అదే కాకుండా కన్ను ఇవాళ పళ్ళుకి మనం కోల్గేట్ వాడతాం, క్లోజప్ వాడతాం. ఇంకా మనం ఆ విషయాన్ని ఎవరికి క్లోజ్ చేయటమే తప్ప అప్ చేసి ఎవరికి చెప్పలేం, క్లోజప్పే. అలాంటి దానికి మనం చేసేది ఏంటంటే ఆవు పేడతో వచ్చేసిన, ఆవు భస్మంతో వచ్చేసిన, గోవు యొక్క భస్మంతో వచ్చేసిన పళ్ళ పొడి. ఇది పళ్ళ యొక్క శక్తిని, రూట్ కెనాల్, ఆ కెనాల్, ఈ కెనాల్, మనకు తెలియని పదాలన్నీ చెప్పి చాలా, అది కూడా వ్యయప్రయాసలకు ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఆహారపు అలవాట్లు ఏమున్నా కూడా ఈ గోమయ పళ్ళ పొడితో కనుక పళ్ళు తోముకున్నట్లయితే వాళ్ళకి ఆ పళ్ళ యొక్క టీత్ ఆ బలం, పుష్టి వస్తుంది, శక్తి వస్తుంది. అది పెద్దవాళ్ళైనా వాడచ్చు, వేప పుల్ల వాడేవాళ్ళం, దానికన్నా కూడా ఇది వాడటం ముఖ్యం. కాబట్టి దీన్ని కూడా మనం చేస్తున్నాం. శివాలయాల్లోకి వెళ్తేనే విభూతి పెట్టుకునే వాళ్ళు కాకుండా శివుడి భక్తులుగా ఉండే వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. కాబట్టి ఆ విభూతి కూడా గోమయంతోనే, ఆవు పేడతోనే వస్తుంది. కాబట్టి దాన్నే ఐశ్వర్యము అంటారు, శుభప్రదము అంటారు. శివుడు దేహమంతా కూడా ధరించి ఉంటాడు. కాబట్టి ఆ భస్మాన్ని కూడా మనం గోమయం ద్వారా ఇక్కడ తయారు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి గోశాలలు, ఎందుకంటే మాకున్న ఈ గో సంతతిని కాపాడుకునేందుకు మాకు సాధ్యమైనంత వరకు ఎన్ని రకాల వ్యవస్థలతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే ఉత్పత్తులు చేసి, పిడకలు చేసి, ఇవాళ పిడక వేస్తే కరోనా రాదంటే పిడకలు కొనేస్తున్నారు. భయంతో కూడిన భక్తి ఉంది కాబట్టి ఈ భయంతో కూడిన భక్తితో చాలా చేస్తున్నారు. కాబట్టి భయంతో కూడింది కాదు, శ్రద్ధతో కూడిన భక్తిని తెచ్చుకోండి. శ్రద్ధతో వీటిని గో ఉత్పత్తులను గనక మనం అవలంబించి ఆచరిస్తే గోవుల్ని రక్షించినట్టే. కాబట్టి వాటి ద్వారా చేసే ధూప్ స్టిక్స్ కానీ, ఇది షాంపూస్ కానీ, సోపులు కానీ ఇవన్నీ వాడుకొని చర్మ వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ, ఎందుకంటే దేహం సందేహమైనప్పటికీ కూడా మనకి భగవంతుడు ఇచ్చినంత వరకు మనం వీటిని కాపాడుకుంటూ ఉండవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ సమాజానికి కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించుకుంటూ, సమాజంలో ఎటువంటి మార్పులు జరిగితే సమాజ అభివృద్ధి అవుతుందో కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత. థ్యాంక్ యూ గురుగారు. ఇన్ని విషయాలు మాతో గోవు గురించి, గోసేవ గురించి, గోవులో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల గురించి చెప్పడం, అలాగే వచ్చేసి గోవు పాలు తాగితే, ఇది పండిత్ శ్రీరామ శర్మాచార్య గారి బుక్లో చదివాను నేను. గోవుకి, నందికి, శివుడికి ఉన్న సంబంధం. అలాగే బర్రె పురుషతత్వం ఏంటి? బర్రె ఎద్దు ఈ వాహనం వచ్చేసి యముడు. అలాగే గోవు యొక్క పురుషత్వం నంది అంటే ఎద్దు యొక్క వాహనదారు ఎవరంటే శివుడు, ఈశ్వరుడు. గోవు యొక్క పాలు తాగితే ఈశ్వరుడికి కనెక్ట్ అవుతాం, బర్రె యొక్క పాలు తాగితే యముడి యొక్క కనెక్ట్ అవుతాం. యముడు సన్నిధిలోకి వెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేస్తూ శివ సన్నిధిని వదులుకుంటూ ఉన్న పరిస్థితుల్లో యమ సన్నిధి కాదు, శివ సన్నిధే ముఖ్యం అని మీరు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలండి. మీ ప్రాంతాలలోని అవధూతలు, ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వివరాలను 9030020559 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా పిఎంసి టీం మీ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత విశిష్టతను, వారి సందేశాలను యావత్ ప్రపంచానికి తెలిసేలా చక్కటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ మహా ఆధ్యాత్మిక యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని మా మనవి. మరిన్ని వివరాలకు 9030020559 నెంబర్కు కాల్ చేయగలరు.